ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ దైవ జనాంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీకు మీ కుటుంబాలకు శుభములు కలుగునుగాక. ప్రియులారా, బాగున్నారా? ప్రతిదినం మీకోసం ప్రార్థన చేస్తూ మీ క్షేమం కోసం, మీ ఆరోగ్యం కోసం, మీ కుటుంబ బిడ్డలు, మీ కుటుంబాల యొక్క రక్షణ కొరకు, భద్రత కొరకు దేవుని సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థన చేస్తూ, ప్రియులారా, ప్రతిదినం మన మందిరంలో కూడుకోవడానికి అవకాశం లేదు కనుక పరిశుద్ధాత్ముడు దేవునితో ప్రతి ఉదయం అనేటువంటి ఈ యొక్క ప్రార్థనా సమయంను బట్టి దేవునికి మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. అందుకే ప్రతి ఉదయం మీతో కలుసుకొని ఈ దినం యొక్క క్షేమం కోసం, భద్రత కోసం, దేవుని యొక్క ప్రార్థన నడిపింపుతో ఈ దిన ఆశీర్వాదాలతో ముందుకు సాగడానికి దేవుడు మనల్ని ప్రేమించి ప్రతి దినం దేవునితో ప్రతి ఉదయం అనే ఈ కార్యక్రమంను మనకు అందిస్తున్నందుకు దేవునికి మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. రండి, నేటి మన ధ్యానం కోసం ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చదవగలిగితే అక్కడ ఒక స్పష్టమైన మాట ఉంది. అయినను మీరు నా తట్టు తిరగరైతిరి. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమమయుడా, పరిశుద్ధమైన, ఉన్నతమైన, ఘనమైన నీ నామమును బట్టి నీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మమ్మలను ప్రేమించి గత కాలమంతయు మమ్మలను సంరక్షించి మా ఆయుష్ను పొడిగించి మరొక నూతన దినమిచ్చి ఈ రీతిగా ప్రభువా నీతో కలుసుకొని ఈ దినాన్ని మేము ప్రారంభం చేయడానికి మాకు ఇచ్చిన ఈ దివ్యమైన భాగ్యమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమమయుడా, ఈ సమయంలో నీ వాక్యముని వింటూ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. ఒక్కొక్కరిని మీరు బలపరచండి అయినా, భద్రపరచండి. ప్రతిదినము ప్రభువా ఆదరణకను, క్షేమాభివృద్ధి కొరకును, హెచ్చరికను, పురికొల్పును కలిగి ఉండటానికి, విశ్వాస జీవితంలో ముందుకు సాగడానికి, మేమెక్కడ బలహీనులం కాకుండా ఉండటానికి మా పట్ల మీరు చూపుతున్న ఈ ప్రేమ, ప్రతి దినం మీరు అందిస్తున్న నీ వాక్కులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతోమంది బిడ్డలు ప్రభువా వారి జీవితంలో నీ యొక్క లేఖనము ద్వారా ఆదరించబడుతూ, పురికొల్పబడుతూ, హెచ్చరిక చేయబడుతూ, నైనా ఆశీర్వదించబడుతూ వారు తెలియజేస్తున్న స్పందనను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. అనంత మహిమ నీకు ఆరోపిస్తూ ఈ లేఖనమును మా కొరకు ఆశీర్వదించి దీవించమని యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములు స్తుతించి వేడుకని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, విశ్వాసులకు శ్రమలు, శోధనలు, కష్టాలు, కన్నీరు ఎందుకు వస్తాయి? దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? ఎందుకు దేవుడు మన జీవితం వాటిని అనుమతిస్తున్నాడు అని ఈ ప్రశ్నను మనము ధ్యానం చేస్తున్నాం. ఈరోజు కూడా ఈ ప్రశ్నను కొద్ది మాటలకి జ్ఞాపకం తెచ్చుకుందాం. ప్రియులారా, మనం చూసినట్లయితే శోధన కాలంలో నిలకడగలిగిన వారిగా ఉండాలనేది మనం నేర్చుకున్నాం. ఇంకా రెండవదిగా చూస్తే మనము దేవునికి వారసులుగా ఉండాలనే విషయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకున్నాం. మూడవదిగా చూస్తే ప్రియులారా, ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 7 నుంచి 12 వచ్చిన వరకు చూస్తే దేవుడు మనకి అనుమతించిన ప్రతి ప్రతికూలతలో, ప్రతి శ్రమలో, ప్రతి వ్యతిరేకతలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ శ్రమల్లోనైనా, ఈ ఇబ్బందుల్లోనైనా, ఈ ప్రతికూలతలోనైనా
మనకు కలిగిన ప్రతికూలతలోనైనా ఆయన వైపు తిరుగుతామేమో అని ఆయన ఆశ అంటండి. అందుకు దేవుడు అనుమతిస్తున్నాడట. మనం ఆయన వైపు చూడకుండా, శ్రమల్లో మనకు వచ్చిన కష్టంలో మనకు ఆయన వైపు చూడకుండా మనం సాగిపోతుంటే దేవుడు ఇటువంటి వాటిని మన మీదకి అనుమతిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వాస్తవానికి శ్రమలు శోధనలు రాకపోయినట్లయితే దేవుని ఎదుక మనం వచ్చేవారం కాదు. చాలామంది జీవితాల్లో వారి సాక్ష్యం ఇవ్వటం నేను విన్నాను. ఫలానా ఇబ్బందిని బట్టి, ఫలానా శ్రమను బట్టి, ఇదిగో ఫలానా వారు ఇచ్చిన మాటను బట్టి, చెప్పిన మాటను బట్టి మేము దేవుని ఎదుకు వచ్చాం అని ఎంతోమంది సాక్ష్యం ఇచ్చిన వారు ఉన్నారు. ఈ శ్రమలే లేకపోతే, ఆ ఇబ్బందే లేకపోతే, ఆ ప్రతికూలతే లేకపోతే నేను జీవము గల దేవుని ఎరిగి ఉండేవాడినే కాదు అని కోకొల్లలో సాక్ష్యాలు వింటున్నాం మనం. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మన జీవితంలో దేవుడు అనుమతించిన ప్రతి శ్రమ, ప్రతి వ్యతిరేకత, ప్రతి అననుకూలత, ప్రతి ఇబ్బంది మనల్ని దేవుని తట్టు తిప్పుతుంది. ఆమేన్, హల్లెలూయా. అయితే మనం ఒకటి గమనించాలి. ఆ సమయంలో మన జీవితంలో దేవునితో మన వ్యక్తిగత సంబంధం ఎలాగుందనేది గుర్తించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఈ శోధనలు, ఈ శ్రమలు మనకు నేర్పిస్తున్న పాఠాలు ఏమిటంటే, అయినను ప్రభు అంటున్నమాట, అయినను నేను నీకు ఇలాంటి ఇబ్బంది కలిగి చేశా, అయినను నీకు ఇలాంటి శ్రమను అనుమతించా, అయినను అంటే అర్థం ఏంటి? నేను ఈ శ్రమను నీకు అనుమతించా, అయినను నువ్వు నా వైపు తిరగల. అది దేవుడు అంటున్న మాట. అంటే వీటి యొక్క ఉద్దేశం ఏంటంటే, వాటిల్లోనైనా, ఆ శ్రమలలో, ఆ ఇబ్బందుల్లో, ఆ ప్రతికూలతలో మనం దేవుని వైపు తిరగాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకు దేవుడు మనకి వాటిని అనుమతిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారట ఒక యువరాజు రాజ్యంలో యుద్ధములో పట్టబడ్డాడు, ఓడిపోయాడు. వృద్ధుడైన రాజు చేతిలో ఓడిపోయాడు, పట్టబడ్డాడు. ఆ రాజు, గెలిచినటువంటి విజయుడైనటువంటి రాజు తన రాజ్యానికి తీసుకుని వెళ్ళి తన అంతస్తులో పైన అతనికి ఒక గది ఏర్పాటు చేసి అక్కడ ఉంచాడట కొన్ని దినాలు అతన్ని. ఆ యువరాజు ఎలాగైనా అక్కడి నుంచి బయటికి రావడానికి ప్రయాసపడుతున్నాడట. పైనుండి మార్గం సరళం చేయడానికి ఎవరినైనా ఒకరిని, అక్కడ ఎవరిని వైపు చూసినా ఎవరు పై వైపు చూడలేదట. ఆ సమయంలో అతను ఉన్నటువంటి ఆ అంతస్తు కింద ఒక వ్యక్తి తిరుగుతుంటే అతనికి ఎంత సైగ చేస్తున్నా కానీ అతను పై వైపు చూడలేదట. ఇలా కాదని తన చేతికున్న ఉంగరాన్ని తీసి అతను ముందేశాడట. ఆ ఉంగరం చోటుగానే అమ్మయ్యా అనుకున్నాడు. ఆ ఉంగరం తీసుకుని జేబులో వేసుకున్నాడు. కానీ ఈ ఉంగరం ఎలా వచ్చింది, ఎవరేసారు నాకు ఇక్కడగా, ఎవరు పడేశారు, పైనుంచి పడ్డది, ఎలా పడ్డది అని గ్రహింపు లేదు. పైవైపు చూడకుండా ఆ వచ్చిన దాన్ని జేబులో వేసుకుంటున్నాడే తప్ప పైవైపు చూడపోలేక మళ్ళా ఇంకొక ఉంగరం తీసి మళ్ళా కింద వేశాడు. ఎన్ని తను వేసినా అవి కింద పడ్డవి తీసుకొని జేబులో వేసుకుంటున్నాడు, సంతోషిస్తున్నాడు. ఇది ఎలా వస్తుంది అని దాన్ని పైవైపు అసలు చూసిన వాడు కాదు. ఆ యువరాజుకి కొంచెం బాధేసి తన దగ్గర ఉన్న ఇంకొక వజ్రం తీసుకొని మెల్లగా తల మీద తీసుకొట్టాడట. కంగమని దెబ్బ తగలగానే అప్పుడు పైకి చూశాడంట. అప్పుడు ఆ యువరాజు సైగ చేశాడు పైకి రమ్మని. గమనించండి, ఇది జరిగిన సంఘటన ఎందుకో పరిశుద్ధాత్మ ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు. చూడండి, ఉంగరాలు వజ్రాలు పైనుంచి కింద పడుతుంటే ఏరుకొని జేబులు వేసుకుంటమే చూస్తున్నాడు. కానీ ఆ వేసే దాత ఎవరు అనేది ఆ దాత వైపు తన కన్నులెత్తి చోట్ల. అందుకని అతనికి కొంచెం బాధ కలిగి ఒక వజ్రం తీసుకొని తలకేసి కొట్టేశాడు. ఎప్పుడైతే దెబ్బ తగిలిందో అప్పుడు పైకి చూశాడు. అంటే ఇప్పుడైనా నా వైపు చూస్తావేమో, తిరుగుతావేమో. హల్లెలూయా. అవునండి, మానవుని మనసు అలాంటిది.
కష్టం వచ్చినప్పుడన్నా మనం ఆయన వైపు తిరగాలనేది దేవునికి ఉద్దేశం. ఆహా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత మంచి దేవుడు ప్రియులారా. ఇంకా మనం ఆలోచిస్తే దేవుని బిడ్డలు జయించేవారిగా ఉండాలట. జయించేవారిగా ఉండాలని దేవుడు మనకి ఆ శ్రమలను, ఇబ్బందుల్ని, ఇరుకులను, అవమానాలని, ప్రతికూలతల్ని ప్రియులారా మనకి అనుమతిస్తున్నాడు. మనం ఏం చేస్తామో తెలుసా? ఈ శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు మనం సణుక్కుంటున్నాం, విసుక్కుంటున్నాం. కానీ దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? వాటిని నువ్వు జయించే వ్యక్తిగా ఉండాలి. నీ జీవితంలో దేవుడు అనుమతిస్తున్నాడు. ఉద్దేశం ఏంటంటే, మరొక ఉద్దేశం, వాటిని నువ్వు జయించేవారిగా ఉండాలి. ఆలోచించండి, పోరాటం లేకపోతే విజయం ఎలా వస్తుంది? అందుకే నీ జీవితంలో పోరాటాన్ని పెడుతున్నాడు. ఓ విశ్వాసి, పోరాటాల మధ్య నలిగిపోతున్నావు కదా. పోరాటాన్ని ఎందుకు దేవుడు నీకు అనుమతించాడో తెలుసా? ఉదాహరణకి, మార్పు లేని భర్తే కావచ్చు, మాట వినని బిడ్డలే కావచ్చు. ఆత్మీయ జీవితంలో నీకు ఒక పోరాటం. ఆ పోరాటమే లేకపోతే నీకు విజయం లేదు. విజయం యొక్క విలువేంటో నీకు తెలియదు. గొలియాతుని నీ కాడికి ఎందుకు పంపించాడంటే, ఆ గొలియాతును నువ్వు చంపాలని. అప్పుడు విజయం ఏంటో నువ్వు అర్థం చేసుకుంటావు. గొలియాతే లేకపోతే జయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎర్ర సముద్రమే లేకపోతే అది విజయం ఎక్కడి నుంచి వస్తుంది? యోర్దాను నదే లేకపోతే జై జీవితం ఎలాగా ముందుకు సాగగలుగుతాం? ఆలోచించండి. నీ జీవితంలో ఎరుకో గోడలు అడ్డుగా లేకపోతే ప్రియులారా విజయ ధ్వనులు, కేకలు ఎక్కడి నుంచి వస్తాయి మనకి? దేవుడు తన బిడ్డల జీవితములు అనుమతించే ప్రతి ఎరికో గోడలు, ప్రతి యోర్దాను నదులు, ప్రతి ఎర్ర సముద్రం, ప్రతి గొలియాత్ నీ విజయం కొరకే. ఆమేన్. మనమేమో ఆ ఎర్ర సముద్రం చూసి సణుక్కుంటున్నాం. మనమేమో ఆ గొలియాతును చూసి భయపడిపోతున్నాం. మనమేమో ఆ యోర్దాను నదిని చూసి అమ్మో బాబో అని గుండెలు బాదుకుంటున్నాం. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఆ యోర్దానును దాటి వెళ్ళాలి, సాగిపోవాలంతే. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఆ గొలియాతును నువ్వు చంపాలి. గొలియాతును చూసి నువ్వు పారిపోవాలని కాదు గొలియాతును నీ ముందు పెట్టింది. గొలియాతే లేకపోతే విజయం అనేది నీకు తెలియదు. పోరాటమే లేకపోతే జై జీవితం ఏంటో నీకు తెలియదు. దేవుని కార్యాలు విచిత్రంగా ఉంటాయండి. ఒక్కొక్కసారి మన జీవితాల్లో ఆకలితో పెడతాడు. ఎందుకు ఆకలితో పెడతాడో మనకు తెలియదు. మనం ఆకలితో పెట్టినప్పుడు మనం సణుక్కోకూడదు. నా ఉద్యోగాన్ని విడిచిపెట్టాను, నా ఉద్యోగం చేసుకుంటే ఈరోజు ఎంత బాగుండేది. ఉద్యోగం విడిచి ఆయన మాటలు నమ్మి నేను సేవకు వస్తే దేవుడు ఈరోజు నన్ను పస్తులు పెట్టి పడుకోబెట్టాడు. నా బిడ్డలు నేను ఆకలితో ఉండాల్సి వచ్చింది. ఏంటి ప్రభువా ఇదేనా అని అనకూడదు. పౌలు శీలలను తీసుకుని వెళ్ళి చెరసాల్లో బంధించి చేతులు కట్టివేసి కాళ్ళకి బందులేసేసి కొరడాలతో కొట్టి కదుములు కట్టిపోయి రక్తం కారుతూ ఉంటుంటే, ఏంటి ప్రభువా నీకోసం నిలబడితే మాకు నిందలా ఈ అవమానాలా అనలేదు. వాటిని జయించారు, వాటిని బట్టి స్తుతించారు, వాటిని బట్టి ఆరాధించారు. అంతే, గొప్ప విజయం కలిగింది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నిన్ను ఆకలితో పెడుతున్న ఉద్దేశం ఏంటో తెలుసా? ఆకలి బాధతో ఉన్నవారి ఆకలి బాధ ఏంటో నువ్వు ఎరిగి ఉండాలంటే అసలు ఆకలి ఏంటో నీకు తెలియాలి. అందుకే నీకు ఆకలిని పస్తులు పెట్టాడు. పస్తులు అనుభవిస్తున్నావేమో, దేవా నాకెందుకు ఈ పరిస్థితి అనుకుంటున్నావు నువ్వు. కాదండి, నిన్ను పస్తు ఉండబెట్టిన ఉద్దేశం ఏంటంటే ఆయన చేతగా కాదు, తగిన కాలంలో ఆహారాన్ని సిద్ధపరిచే దేవుడు, కాకులను పంపి పోషించే దేవుడు. కానీ ఈరోజు నీకు అది లేకుండా ఎందుకు చేశాడో తెలుసా? ప్రార్థన చేస్తాడు, ఏలియాను కాకులతో పోషించేవయ్యా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ప్రభువా, ఆకలి అవుతుంది ప్రభువా, ఆకలి అవుతుంది ప్రభువా, నాకు ఎందుకు ఇలా చేసేవి ప్రభు అనొద్దు, సణుక్కోవద్దు. ఏదైనా చేయగలడు.
నీ ఆకలి తీర్చగలుగుతాడు. కానీ అసలు ఆకలి బాధ ఏంటో నీకు తెలియాలంటే, ఎదుటి వాని యొక్క ఆకలి బాధ ఏంటో నీ అర్థం చేసుకోవాలంటే, నువ్వు ఆకలితో ఉండటం నీకు నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దాన్ని జయించేవారిగా మనం ఉండాలి, దాన్ని విజయం సాధించేవారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ విశ్వాసి, అధైర్యపడుతున్నావా? కలుగుతున్న పరిస్థితులను బట్టి ఎంత ప్రార్థిస్తున్నా నాకు జయం రావట్లేదు, ఎంత ప్రార్థిస్తున్నా నేను విజయాన్ని పొందలేకపోతున్నాను, నా పరిస్థితులన్నీ ఇలాగనే ఉండిపోతున్నాయి, ఏంటి దేవుడా ఈ పరిస్థితి, నాకు ఎందుకు ఇలాగ అనుమతించావు అంటూ నువ్వు నిరాశ చెందుతున్నావా? అధైర్యపడుతున్నావా? కృంగిపోతున్నావా? లెమ్ము, ధైర్యం తెచ్చుకో. నీ పట్ల దేవునికి ఉన్న తలంపులేంటో, దేవునికి ఉన్న ఉద్దేశాలేంటో, నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటో అర్థం చేసుకో. నువ్వు వాటిని జయించి అడుగులు ముందుకు వెళ్ళాలి. విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించి వాడైన యేసు వైపు చూస్తూ నువ్వు ముందుకు సాగాలి. అలలు లేచి పడితే నేను అక్కడే నిలబడద్దు, సాగిపో, అంతే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయ కాలంలో ఏ పరిస్థితుల మధ్య నువ్వు నిలబడి ఉన్నావు, అమ్మా అయ్యా, సాగిపో. నీ పరిస్థితులన్నీ దేవుడు అద్భుతంగా మార్చబోతున్నాడు. నీ మీదకి ఎగసి పడుతున్న ప్రతి అలలు నీ కాళ్ళ కింద అణిగిపోబోతున్నాయి. ప్రైజ్ లార్డ్. ఏ అలల మధ్య నువ్వు నిలబడి ఉన్నావు అవన్నీ నీ పాదాల దగ్గర అణిగిపోతున్నాయి. వాటి మీదే నువ్వు నడిచి వెళ్ళగలుగుతావు. విశ్వాసముతో సాగిపో. అవి ఎలాంటి పరిస్థితులైనా సాగిపో. యోర్దాను నది ఒడ్డున నిలబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిస్తున్న సందేశం ఇదే. యెహోషువ, ఎలా నిలబడ్డావు? సాగిపో, అంతే. విశ్వాసంతో అడుగులు ముందుకే అద్భుతాలు. ఎప్పుడైతే యాజకుల పాదములు ఆ యోర్దాను నది నీటిని అలా తాకినాయో, ప్రియులారా, యోర్దాను నది 2 పాయలుగా చీల్చబడ్డది. ప్రైజ్ ది లార్డ్. మనమేమో ఆ సమస్యల్లో ముందుకు సాగలేకపోతున్నాం. విశ్వాసముతో సమస్యలలోని విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించి వాడైన యేసు వైపు చూస్తూ అడుగులు ముందుకే నీ జీవితంలో అద్భుతములు జరుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందామా? తలలు వంచండి. మహోన్నతుడా, ఘనుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైనటువంటి నీ నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మా జీవితంలో మీరు అనుమతిస్తున్న ప్రతి వేదన, కష్టము, కన్నీరు, వేదన, నష్టాలు, అవమానాలు, వ్యతిరేకతలు ప్రభువా, ఎగసి పడుతున్న అలలు, అదిగో ప్రభువా ఆ యోర్దాను నది లాంటివి, లేకపోతే ఫరో కఠినమైన ఫరో హృదయం లాంటి కఠిన హృదయాలు, ఎరికో గోడలు మా ముందు ఎన్నో అడ్డుగా నిలబడుతున్నాయి ప్రభువా. ఎందుకో మాకు ఇప్పుడు అర్థమైంది. ఆనాడు గొలియాతే లేకపోతే విజయం యొక్క విలువేంటో తెలిసేది కాదు. అందుకే నువ్వు గొలియాతను అక్కడ ప్రత్యక్షపరిచావు. మా జీవితంలో గొలియాతను నువ్వు ప్రత్యక్షపరిచావంటే తద్వారా నీ నామం మహిమపరచబడాలని. హల్లెలూయా. అట్టి అనుభవంలోనికి మమ్మల్ని మీరు తీసుకొస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది నిరాశతో ప్రభు అలలను చూసి భయపడిపోతున్నారు. అటు వారందరినీ మీరు ధైర్యపరిచి, ఈ వాక్కు చేత వారిని ధైర్యపరిచి, ఈ వాక్కులో ఉన్న సృజనాత్మకమైన శక్తి వారిపై కుమ్మరించబడినగాక. బలపరచబడి, ధైర్యపరచబడి ముందుకు సాగి తండ్రి, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించబడిన నీ వైపు చూస్తూ గమ్యస్థానానికి చేరే కృపను మా ఎల్లరికీ దయచేయమని, ఈ ఉదయకాలపు కృపతో మమ్మల్ని నింపమని, ఈ ఆన్లైన్లో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ కుటుంబాన్ని, బిడ్డలను సంపూర్ణంగా మీరు ఆశీర్వదించి దీవించమని యేసు ప్రభువారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామములో స్తుతించి వేడుకని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.